జిల్లాలో భద్రాచలంలో జరిగే పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను పోరాడదాం శాస్త్రీయ విద్యా విధానానికై, పోరాడదాం సమ సమాజ స్థాపనకై, జిందాబాద్ 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 విజయవంతం చేయండి పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను విజయవంతం చేయండి భద్రాచలంలో జరిగే పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను వ్యతిరేకిద్దాం ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిద్దాం ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిద్దాం కాపాడుకుందాం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం జిందాబాద్ పీడిఎస్ జిందాబాద్ జిందాబాద్ జార్జిరెడ్డికి లాల్ సలాం లాల్ సలాం చంపాలన్నకు లాల్ సలాం లాల్ సలాం ఓకే వచ్చే నెల 4-5 తేదీ నాడు జరగబోయే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీలో ఈ రోజు గోడపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ 4-5 తేదీలలో జరిగే మతోన్మాద ఫాసిజము జాతీయోద్యమ విప్లవ విద్యార్థుల పాత్ర అనే అంశం మీద పూర్తి విధానంగా అవగాహన పెంచే విధంగా విప్లవ విద్యార్థులను తయారు చేసే విధంగా పీడిఎస్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇదే రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ లో విద్యార్థులు పాత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తరుణంలో వాటి శక్తులను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశం మీద విప్లవ విద్యార్థులను తయారు చేసే దిశగా ఈ రాష్ట్ర తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సంబంధించినటువంటి గోడ పత్రికలను ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పీడిఎస్ తన జనరల్ కౌన్సిల్ని భద్రాచలం ఏదైతే కొత్తగూడెం జిల్లాలో జరుపుకోబోతా ఉన్నది ఫిబ్రవరి 4-5 తేదీలలో ఏదైతే ఈ జనరల్ కౌన్సిల్లో ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఇట్లాంటి జనరల్ కౌన్సిల్ ఉపయోగపడడానికి తోడ్పాటును అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా ఈ రోజు పూర్తిగా విద్యని ఖాసగీకరణ చేయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు విద్యకు సంబంధించినటువంటి మేము ఏదో చేస్తాం, మేము విద్యని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గొప్ప